నమస్కారం. ఈరోజు తెలుగు సాహిత్య క్లబ్ ఉంది. విషయం కాలాలు. కాలాలు మూడు రకాలు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం. భూతకాలం జరిగిపోయిన పనిని తెలుపుతుంది. వర్తమాన కాలం జరుగుతున్న పనిని తెలుపుతుంది. భవిష్యత్తు కాలం జరగబోయే పనిని తెలుపుతుంది. ఇప్పుడు కొన్ని క్రియాపదాలను గమనిద్దాం. భూతకాలంకు సంబంధించిన పదాలు, వర్తమాన కాలంకు సంబంధించిన పదాలు, భవిష్యత్తు కాలంకు సంబంధించిన పదాలు. ఈ కొన్ని క్రియాపదాల నుండి ఉదాహరణలను చేద్దాం. పని చేశాను, నేను పని చేస్తున్నాను, నేను పని చేస్తాను. ఇక్కడ లాస్ట్ సెకండ్ లెటర్ ఆ గుణితం ఉంది కాబట్టి భూతకాలం. ఇక్కడ తున్న ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి వర్తమాన కాలం. ఇక్కడ లాస్ట్ సెకండ్ లెటర్ తా ప్రొనౌన్సియేషన్ ఉంది కాబట్టి భవిష్యత్తు కాలం. నేను పాఠశాల వెళ్తున్నాను, నేను పాఠశాల వెళతాను. వారు ఇంటికి వచ్చారు, వారు ఇంటికి వస్తున్నారు, వారు ఇంటికి వస్తారు. అన్నం తిన్నాడు, అతడు అన్నం తింటున్నాడు, అతడు అన్నం తింటాడు. మేము లేఖ రాశాము, మేము లేఖ రాస్తున్నాము, మేము లేఖ రాస్తాము. ఈ విధంగా మనం కాలాలు గురించి తెలుసుకున్నాం. ధన్యవాదములు.